తెలంగాణ ఏపీలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి జువాలజీ చాప్టర్ సంబంధించినటువంటి ఈకో సిస్టమ్స్ ఈకాలజీ చాప్టర్లో ఉన్నటువంటి ఈకో సిస్టమ్ అనేటటువంటి టాపిక్ గురించి మనం ఇక్కడ నిన్న గతంలో డిస్కస్ చేసాము. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ని టాప్ 50 బిట్స్ ఇక్కడ మీకు రూపొందించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు 100% యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డిఎస్సిలో సక్సెస్ సాధించాలంటే కంపల్సరీగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి రిలేటెడ్ అంశాలు మనం ఖచ్చితంగా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనం డిఎస్సిలో సక్సెస్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంతవరకు కూడా స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ చదివినట్లయితే ఎలాంటి ఉపయోగం ఉండదు. వాటికి రెలవెంట్గా ఉన్నటువంటి అంశాలు మనం ఇంటర్మీడియట్లో చదివినట్లయితే మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేసేటటువంటి ఈ టాపిక్ మనకి ఆల్రెడీ 10th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రెలవెంట్గా ఉన్నటువంటి టాపిక్స్. సో గతంలో మనం ఈ టాపిక్కి సంబంధించినటువంటి థియరీ క్లాస్ కూడా ఇంటర్మీడియట్లో జువాలజీకి సంబంధించినటువంటి థియరీ క్లాస్ని డిస్కస్ చేసాము. దానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రాక్టీస్ బిట్లు మీకు ఈరోజు ఇస్తున్నాము. సో కాబట్టి వీడియో చూసే ఆస్పిరెంట్స్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, ఇక లేట్లేకుండా ఫస్ట్ బిట్ చూద్దామండి. జీవావరణ వ్యవస్థలో ప్రాథమిక ఉత్పత్తిదారులు అని ఎవరిని అంటారు? హూ ఆర్ కాల్డ్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఇన్ అన్ ఈకోసిస్టమ్? జంతువులు, మొక్కలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు. యానిమల్స్, ప్లాంట్స్, బ్యాక్టీరియా, ఫంగి. ప్రాథమిక ఉత్పత్తిదారులు, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ లేకపోతే ప్రొడ్యూసర్స్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. ఆప్షన్ బి ప్లాంట్స్, మొక్కలు. మొక్కలు అనేవి మనకి జీవావరణ వ్యవస్థలో ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఆహారం కోసం నేరుగా మొక్కలపైన ఆధారపడే జీవులను ఏమంటారు? ఆర్గానిజమ్స్ దట్ డిపెండ్ డైరెక్ట్లీ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ ఆర్ కాల్డ్. ద్వితీయ వినియోగదారులు, సెకండరీ కన్జ్యూమర్స్, విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్, ప్రాథమిక వినియోగదారులు. తృతీయ వినియోగదారులు, టెర్షరీ కన్జ్యూమర్స్. కామెంట్ చేయండి. ఆహారం కోసం నేరుగా మొక్కల మీద ఆధారపడే వాటిని ఏమని పిలుస్తారు? కామెంట్ చేయండి, సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మొక్కల మీద ఆధారపడేటటువంటి జీవుల్ని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ప్రైమరీ కన్జ్యూమర్స్. దీనికి సరైన సమాధానము ప్రైమరీ కన్జ్యూమర్స్. సో ఇవన్నీ కూడా మీకు బిట్స్ ఒక స్క్రీన్ మీద కనిపించే విధంగా సెట్ చేయడానికి గత కొన్ని రోజులుగా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగిందండి. కొన్ని బిట్లు కట్ అయిపోయి నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి మీకు సౌకర్యంగా ఉండటం కోసం కొన్ని కోర్సు కూడా నేర్చుకోవడం జరిగింది వీటికి సంబంధించినవి. సో కాబట్టి మీకు ఈ కనిపించే అక్షరాలు కానివ్వండి, ఫాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిజైన్ కానీ వీటన్నిటిని కూడా మీకోసం ఇంకా ఎక్కువగా మీకు ఎఫెక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ప్రైమరీ కన్జ్యూమర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్రింది వాటిలో విచ్ఛిన్న క్రియలో ఒక దశ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్? విచ్ఛిన్న క్రియలో ఒక దశ ఏది? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయుక్రియ, శకలీకరణము, ఫ్రాగ్మెంటేషన్, బాష్పోత్సేకము, ట్రాన్స్పిరేషన్, రెస్పిరేషన్, శ్వాసక్రియ. ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం గతంలో క్లాస్లో ఇది.
డెట్రిటిఫికేషన్ అని చెప్పాము. ఆ డెట్రిఫికేషన్లో మనకి ఇది ఒక దశ. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఫ్రాగ్మెంటేషన్, శకలీకరణము లేదా ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. డెట్రిటివోర్లు డెట్రిటస్ను చిన్న చిన్న ముక్కలుగా చేసే ప్రక్రియను ఏమంటారు? ద బ్రేక్ డౌన్ ఆఫ్ డెట్రిటస్ ఇంటూ స్మాల్ పార్టికల్స్ బై డెట్రిటివోర్స్ ఈజ్ కాల్డ్ విక్షాళనము, లీచింగ్, కెటబాలిజం, శకలీకరణ, ఫ్రాగ్మెంటేషన్, హ్యూమిఫికేషన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన యాస్పిరెంట్స్ చాలామంది మరి ఇలాంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బిట్లు ఒక సిస్టమేటిక్గా చాప్టర్ వైజ్గా ఇన్ని బిట్స్ తయారు చేసేవాళ్ళు మనకి ఎక్కడా కూడా మీరు చూసే ఉండరు. ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పెయిడ్ వర్షన్లో డబ్బులు తీసుకొని మరీ మీకు తీసుకుంటారు. కాబట్టి మనం ఎలాంటి ₹1 కూడా ఆశించకుండా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇస్తున్నాము. సో కాబట్టి మీ నుంచి మేము ఆశించేది ఏంటంటే కేవలం 4కి ఇంకా ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. మీరు ఇంకా ఎక్కువగా మీకు ఉన్నటువంటి గ్రూప్స్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనికి సరైన సమాధానము రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డెట్రిటివోర్లు డెట్రిటస్ను చిన్న చిన్న ముక్కలుగా విభజించేటటువంటి ప్రక్రియను ఫ్రాగ్మెంటేషన్ లేకపోతే శకలీకరణం అంటారు. శకలాలు అంటే తెలుసు కదా, చిన్న చిన్న ముక్కలు. ఫ్రాగ్మెంటేషన్లో కూడా మనకి ఫ్రాగ్మెంట్స్ అంటే కూడా ముక్కలే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. నీటిలో కరిగే అకర్బన పోషకాలు నేల పొరల్లోకి ఇంకిపోయే ప్రక్రియ ఏది? వాట్ సోల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ గో డౌన్ ఇంటూ ద సాయిల్ హారిజన్ వయా? హ్యూమిఫికేషన్, ఖనిజీకరణ, మినరలైజేషన్, కెటబాలిజం, విక్షాళనం. కామెంట్ చేయండి సరైన సమాధానం. నీటిలో కరిగే అకర్బన పోషకాలు నేల పొరల్లోకి ఇంకిపోయే ప్రక్రియనే ఏమంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. లీచింగ్. నేల పొరలోకి ఇంకిపోయేటటువంటి ప్రక్రియను లీచింగ్, విక్షాళనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ఛిన్న క్రియలో ఏర్పడే ముదురు రంగు కలిగిన స్ఫటికరహిత పదార్థం ఏది? డార్క్ కలర్డ్ amorphous substance formed during decomposition is detritus, humus, litter, peat. విచ్ఛిన్న ప్రక్రియలో ఏర్పడే ముదురు రంగులో కలిగినటువంటి స్ఫటికరహిత పదార్థం. ఇది కూడా ఇవన్నీ మనం చెప్పామండి, ఇంపార్టెంట్ అని కూడా మనం చెప్పాము. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, హ్యూమస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఏ జీవులను సూక్ష్మ వినియోగదారులు అని పిలుస్తారు? విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ యాజ్ మైక్రో కన్జ్యూమర్స్? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఏ జీవులను సూక్ష్మ వినియోగదారులు అని పిలుస్తారు? హెర్బివోరస్, కార్నివోరస్, డీకంపోజర్స్, ప్రొడ్యూసర్స్. దీనికి సరైన సమాధానం చూద్దామండి. దీనికి సరైన సమాధానము కామెంట్ చేయండి.
యాస్పిరెంట్స్ అందరూ ఎక్కువగా కామెంట్ చేయడం వల్ల మనకి ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మన వీడియోని ఎక్కువ మందికి సర్క్యులేట్ చేయడానికి కూడా మనకి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఎక్కువ మంది వీడియోని మనకి మీరు ఇచ్చేటటువంటి కామెంట్స్ కూడా దీంట్లో కూడా ఒక భాగంగా ఉంటాయి. సో ఇచ్చేటటువంటి కామెంట్లను బట్టి మన వీడియోని ఎక్కువగా పబ్లిసిటీ చేయడానికి అవకాశం ఉంటుంది ఛానల్ వాళ్ళకి. సో కాబట్టి సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క కామెంట్ని నేను చూస్తున్నాను. మాకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సూర్యకళ గారు, ఉదయ్ కుమార్ గారు, వెంకట్ గారు, నీలు గారు, ఉదయ్ కుమార్ గారు. దీనికి సరైన సమాధానం చూద్దామండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, డీకంపోజర్స్. ఇంపార్టెంట్ అండి. డీకంపోజర్స్ని మనం మైక్రో కన్జ్యూమర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మేసే జీవుల ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది? ద గ్రేజింగ్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, మృత కర్బన పదార్థాలు, గ్రీన్ ప్లాంట్స్, ఆకుపచ్చని మొక్కలు, ఫంగస్, వానపాములు. కామెంట్ చేయండి సరైన సమాధానం. మనకి మేసే జీవుల ఆహారపు గొలుసు అనేది మనకి జనరల్గా ఇది స్కూల్ లెవెల్ బుక్స్లో ఉంటుంది. మనకి ఆహారపు గొలుసులు అనేవి ఉంటాయి. సో దాంట్లో ప్రత్యేకంగా మనకి ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేటటువంటిది ఉండదు. ఇంటర్మీడియట్లో మాత్రం దాంట్లో మనకి 3 టైప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉంటాయని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. సో కాబట్టి దాంట్లో మనకి జనరల్గా మనకి మొదలయ్యేటటువంటి ఫుడ్ చైను సరైన సమాధానం ఆప్షన్ బి, గ్రీన్ ప్లాంట్స్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి, గ్రీన్ ప్లాంట్స్ అనేవి జనరల్గా మనకి ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులతో మొదలవుతుంది, అంటే ఆకుపచ్చని మొక్కలు. సో కాబట్టి అది గ్రేజింగ్ ఫుడ్ చైను. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. డెట్రిటస్ ఆహారపు గొలుసు దేంతో మొదలవుతుంది? ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఏ డెట్రిటస్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ గ్రాస్, ట్రీస్, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, సోలార్ ఎనర్జీ. సార్ బాగా చెప్తున్నారు సార్, ఇంటర్ టాపిక్స్ చెప్పండి. వింటే ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్. ఇంటర్ టాపిక్స్ ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ బాగుంది సార్, చాలా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్ఏ బయాలజీ టెట్ అండ్ డిఎస్సి అని ఒక యాస్పిరెంట్స్ కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ అండి. మరి మీ అందరి అవసరం కోసమే ఇక్కడ మీకు ఎంత రిస్క్ అయినా కానీ తయారు చేస్తున్నాం. ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. సో అయినప్పటికీ కూడా మీకు అందుబాటులో తేవాలని చెప్పేసి చెప్తున్నాం. మనకి ఇంకొక 3 క్లాసులతోటి కంప్లీట్గా ఇకాలజీ అనేది 100% మీకు చాప్టర్ కంప్లీట్ చేస్తున్నామండి. మనకి ఇంకా 3 టాపిక్లు ఉన్నాయి. 3 క్లాసులు మనం కంప్లీట్ చేస్తే ఈ చాప్టరు దాదాపు ఒక నెల రోజుల నుంచి మనం చెప్తున్నట్టు లెక్క కంప్లీట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం మనకి ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి 80% సిలబస్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మిగిలిన చాప్టర్లు కూడా కంపల్సరీగా మీ అందరికి కూడా ఖచ్చితంగా చెప్తాం. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కూడా ఇస్తాము. సో కానీ దురదృష్టం ఏంటంటే మన ఛానల్ చూసేటటువంటి ఆస్పిరెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో దీనికి సరైన సమాధానం చూద్దామండి. దీనికి సరైన సమాధానము ఆప్షను సి, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, మృత కర్బన పదార్థాలు. సో మన ఛానల్లో కూడా మీకు అందరికి కూడా సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ మన ఛానల్ ఇంకా మెరుగుపరుస్తూ మీకు చేసేటటువంటి వీడియోలు కానివ్వండి, బిట్లు కానీ ఎక్కువగా మనకి మీకు కంఫర్ట్గా ఉండే విధంగా తయారు చేయడం జరుగుతుందండి. ఇంటర్ చాలా భయం వేస్తుంది, కానీ మీరు చెప్తుంటే ఈజీగా ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ అండి. చాలా ఈజీగానే ఉంటుందండి. మనకి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్సే ఉంటాయండి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో కూడా మీరు మొత్తం లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. మనకు వచ్చేటటువంటి బిట్లు కూడా మనకి తెలిసినటువంటివి, ఇట్లా మనకి రెలవెంట్గా ఉన్నటువంటి అంశాలు, బాగా కనిపించే అంశాలు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకున్నటువంటి ఫియర్ని వదిలేయాలి.
మనం ఎన్నిసార్లు చదువుకున్నా కానీ ఉపయోగం ఉండదండి. ఇప్పుడు 10th వరకు మనం చదువుతాం, ఎన్నోసార్లు చదివాం, మళ్ళీ దాన్నే చదవటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లో ఫుడ్ చైన్స్ ఉంది ఒక టాపిక్, 10th క్లాస్లో ఉంది ఫుడ్ చైన్స్ ఉంది. సో మరి దాంట్లో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, దానికి సంబంధించిన ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ ఉన్నాయి. సో మరి ఎన్నిసార్లు చదివినా ఉపయోగం ఉండదండి, మనం ఆన్సర్ చేయగలుగుతాం మనం. కానీ అదే టాపిక్ని ఇంటర్మీడియట్ లెవెల్లో మళ్ళీ కనీసం 1-2 సార్లు చదవటం వల్ల మనకి 100% అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్లో ఎవరైతే స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు టాప్ మార్కుల్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి మీరు, మనకి టైం అయితే ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా టాపిక్ వైజ్గా మీరు అన్నీ కవర్ చేసుకోండి. నీలు గారు ఒక మెసేజ్ పెట్టాడు, పెయిడ్ వర్షన్ యాప్లో కూడా ఇంత ఈజీగా లేవు సార్, థ్యాంక్ యూ సార్ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మరి ఆ పెయిడ్ వర్షన్లో వాళ్ళు ఇచ్చేటటువంటివి ఇట్లా ఉండవు. అన్నీ మనం ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం కవర్ చేస్తూ ఒక్కొక్క టాపిక్లో మినిమం 40-45 బిట్స్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవి మీరు 100% మీరు ఇవన్నీ మొత్తం చూసిన తర్వాత చూడండి. రేపు డిఎస్సిలో కూడా వచ్చేటటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి ఎట్లాంటి అంశాలను కూడా కవర్ చేస్తూ వచ్చినటువంటి బిట్లే రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మేసే ఆహారపు గొలుసులో 2వ పోషక స్థాయి ఏది? వాట్ ఈస్ ద సెకండ్ ట్రోపిక్ లెవెల్ ఇన్ ఏ గ్రేజింగ్ ఫుడ్ చైన్? ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్, శాకాహారులు హెర్బివోరస్, ప్రాథమిక మాంసాహారులు ప్రైమరీ కన్జ్యూమర్స్, ఉన్నత మాంసాహారులు టాప్ కార్నివోర్స్. మేసే జీవుల ఆహారపు గొలుసులో 2వ పోషక స్థాయి ఏది? మెథడాలజీ అకాడమీ బుక్లో చెప్పండి సార్. ఏపీకి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి బుక్ ప్రాపర్గా మనకి అందుబాటులో లేదు. సో అప్డేట్ అయినటువంటి బుక్ మీ దగ్గర ఏదైనా ఉన్నట్లయితే పీడిఎఫ్ని షేర్ చేసినట్లయితే అది ఖచ్చితంగా నేను మీకు దాని నుంచి కూడా తయారు చేసి మీకు ప్రతిదీ లైన్ టు లైన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మాకు ప్రాపర్గా అందుబాటులో లేదు. నాకు అందుబాటులో ఉన్నటువంటి ఏదో ఒక మెటీరియల్ని బేస్ చేసుకొని ఏపీ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ బుక్ని బేస్ చేసుకొని నేను తయారు చేస్తున్నాను. ఫాలోవర్స్ ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన పీడిఎఫ్ నాకు షేర్ చేసినట్లయితే నేను ఆ పీడిఎఫ్ నుంచి మీకు మంచిగా టాపిక్ వైజ్గా రెగ్యులర్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. టెక్స్ట్ బుక్లో చూపించి మరీ చెప్తున్నారు, అది ఇంకా బాగుంటుంది సార్. ఓకే అండి, ఖచ్చితంగా అదే మీరు మీ టెక్స్ట్ బుక్ని మీరు చదివే పని లేకుండా ఆ టెక్స్ట్ బుక్ని మీరు ఓపెన్ చేసి చూస్తే చాలు. అంటే బుక్ మీరు చదివే పని లేకుండా మీరు ఆ టాపిక్ను వీడియోని మీరు లైన్ టు లైన్ విన్నట్లయితే మీకు సరిపోతుంది. అందుకనే మీకు ఇట్లా చెప్పడం జరుగుతుంది. తెలంగాణ బుక్ చెప్పండి సార్. తెలంగాణకి ఏపీకి సేమ్ ఉంటాయండి మనకి. అలా ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మీరు ప్రత్యేకంగా ఇది ఇంటర్మీడియట్, ఇది తెలంగాణ ఏపీ, తర్వాత తెలంగాణ అనేటటువంటి భేదం ఉండదు. మనకి డిఎస్సిలో ఇచ్చేటటువంటి సిలబస్ అనేది కీలకమైందండి. ఆ సిలబస్లో ఇవన్నీ ఉంటాయి. మన ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ అని చాలామంది ఆస్పిరెంట్స్ ఇంకా దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్ మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి ఉన్నటువంటి సిలబస్ మాత్రమే ఇస్తాడు. నువ్వు ఈ బుక్స్ ఆ బుక్స్ అనేటటువంటి ఎక్కడా మెన్షన్ చేయడండి. సో కాబట్టి మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ సంబంధించినటువంటి సిలబస్ టాపిక్స్ ఇస్తాడు. ఇంటర్మీడియట్లో న్యూట్రిషన్ అంటాడు, లేకపోతే ఇంకేదో రెస్పిరేషన్ అంటాడు, ఎక్స్క్రిషన్ అంటాడు, డైజెషన్ అంటాడు, లేకపోతే ఇంకా ఈకోసిస్టమ్ అని అంటాడు. అంతే. ఇక దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు అప్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అన్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లోకి. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని చదువుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ అకాడమీ బుక్స్ అనేవి ఏపీకి తెలంగాణకి రెండుకు కూడా సేమ్ ఉంటాయండి. కొన్ని టాపిక్స్ అటు ఇటుగా ఉన్నా కానీ మనకి కంపల్సరీగా బిట్స్ అన్నీ కూడా కవర్ అవ్వాలంటే అన్ని టాపిక్స్ని మనం రిలేటెడ్గా ఉన్నవన్నీ చూసుకోవాలి. తెలంగాణ మెథడాలజీ పీడిఎఫ్ ఉంది సార్, సెండ్ చేయమంటారు. ఖచ్చితంగా అండి స్వాతి గారు, ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నాను దీనికోసం. మరి మీరు షేర్ చేసినట్లయితే దీన్ని కూడా మనం మీకు ప్రాపర్గా సిస్టమేటిక్గా ఫస్ట్ చాప్టర్ నుంచి మీకు ప్రాక్టీస్ బిట్స్ మీకు కూడా తయారు చేసి మీకు ఇస్తాను. కాబట్టి ఇమీడియట్గా మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలా థ్యాంక్ యూ సార్ అంటున్నారు. పెయిడ్ ఛానల్లో టెక్స్ట్ బుక్స్ డైరెక్ట్గా
పేడ్ ఛానల్లో టెక్స్ట్ బుక్ డైరెక్ట్గా చేస్తున్నారు. చూపించారు సార్. అవునండి, డైరెక్ట్గా వాళ్ళు చెప్పరు. ఏదైనా సరే వాళ్ళు చేసేటటువంటివి ఎట్లా ఉంటాయంటే ఎక్కువగా ల్యాగింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది, ల్యాగింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీకు కూడా నేను మన ఛానల్లో ఎక్కడా కూడా యాస్పిరెంట్స్కి ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా మనకి ఎక్కువ కంటెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఇప్పుడు ఈ సెషన్లోనే ఎక్కువగా మీతో ఇంటరాక్ట్ అయ్యాను. సో కాబట్టి మనది ఏంటంటే మాకున్నటువంటి టైంని కూడా నేను చూసుకుంటాను. ఈ టైంలో మ్యాక్సిమం మీకు ఉన్నటువంటి కంటెంట్ ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఎక్కువగా అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడటానికి కూడా ఇష్టం ఉండదు. ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క కామెంట్ చూస్తానండి. సో కానీ అప్పుడప్పుడు కొన్ని కామెంట్లకు సమాధానం ఇవ్వడానికి కొంచెం టైము సఫిషియెంట్గా లేకపోవటం వల్ల ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తున్నాను, మ్యాక్సిమం రెస్పాండ్ అవుతుంటాను. సో ఇప్పుడు ఇచ్చే కామెంట్లు కూడా నాకు స్క్రీన్ మీద నేను చూస్తూ ఉంటాను. కాబట్టి యాస్పిరెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. మీరు ఎట్లాగే మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, హెర్బివోరస్, శాకాహారులు. మేసి ఆహారపు గొలుసులో మనకి రెండవ పోషక స్థాయి, మొదటి పోషక స్థాయి ఉత్పత్తిదారులు గడ్డి మొక్కలు. సో వాటిని తినేటటువంటివి శాకాహారులు, హెర్బివోరస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వానపాములు దేనికి ఉదాహరణ? ఎర్త్వామ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్, ఇంపార్టెంట్ అండి బిట్టిది. ప్రొడ్యూసర్స్, డెట్రిటివోర్స్, మాంసాహారులు, కార్నివోర్స్, పరాన్నజీవులు, పారాసైట్స్. మెథడ్స్ వరల్డ్ టెక్స్ట్ బుక్స్ చెప్పండి సార్. ఓకే అండి, తప్పక మెథడ్స్ వరల్డ్ టెక్స్ట్ బుక్స్ అని కాదండి. సో ఇప్పుడు మనకి మెథడాలజీ అయినా సరే నేను మొన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మనం డిఎస్సి సిలబస్ని మనం అనాలిసిస్ చేసామండి. మీకు మొత్తం అనాలిసిస్ కంటెంట్ మెథడాలజీని అనాలిసిస్ చేసి 2 పేపర్లు 2 సెషన్లో ఉన్నవి కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఆ స్థాయిలో ఉన్నటువంటి బిట్లు ఆ టాపిక్స్ని మనం కవర్ చేస్తూ చెప్తున్నాము. సో కాబట్టి మనకి అక్కడ కూడా టాపిక్స్ పేర్లు మాత్రమే ఇస్తున్నాడు. చూడండి, మనకి డిఎస్సి 2026-25లో సిలబస్లో బయాలజీ మెథడాలజీలో మనకి ఇక మొత్తం అవే ఉంటాయండి. మూల్యాంకనము, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, చరిత్ర, స్వభావము, మూల్యాంకనం, జీవశాస్త్ర వనరులు, తర్వాత మనకి జీవశాస్త్ర గ్రంథాలయము, లైబ్రరీ, ఇట్లాంటి వీటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి అవన్నీ పాఠ్య ప్రణాళిక. సో కాబట్టి ఆ అంశాలు పాత బుక్స్ అయినా కొత్త బుక్స్ అయినా మనం ఆ టాపిక్ని మొత్తం మనం చదువుకున్నట్లయితే ఆన్సర్ని ఖచ్చితంగా చేయగలుగుతామండి. మనకి మెథడాలజీలో కూడా బిట్లు అంతా మరీ డెప్త్గా అయితే ఇవ్వలేదండి. ఎక్కువ ఎవరైతే మంచిగా సిస్టమేటిక్గా చదువుకుంటారో వాళ్ళకి 100% ఆన్సర్ చేయగలుగుతారు, వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఒకప్పటిలాగా లేవు పేపర్లు ఇప్పుడు. అంటే ఆఫ్లైన్లో ఇచ్చినప్పుడు పేపర్లు బాగా టఫ్గా ఉండేవి, కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఇచ్చినప్పుడు క్వశ్చన్లు ఎవరైతే మొత్తం సిలబస్ని మంచిగా అర్థం చేసుకొని చదివి దాని మీద ఫోకస్ పెట్టిన వాళ్ళకి 100% మీరు సక్సెస్ అవుతారు, మీకు గ్యారంటీగా హామీ నేను ఇస్తున్నానండి. సో కాబట్టి ఎలాంటి భయం అవసరం లేదు. మీరు సిస్టమేటిక్గా సిలబస్ని 100% సిలబస్ని చదువుకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, డెట్రిటివోర్స్. ఎర్త్వామ్స్ అనేవి డెట్రిటివోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. బ్యాక్టీరియా శిలీంధ్రాలు బ్యాక్టీరియా శిలీంధ్ర ఎంజైములు డెట్రిటస్ను సరళ పదార్థాలుగా విడగొట్టే ప్రక్రియ ఏది? ద ప్రాసెస్ వేర్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ డిగ్రేడ్ డెట్రిటస్ ఈజ్ లీచింగ్, విక్షాళనము, హ్యూమిఫికేషన్, కెటబాలిజం, ఖనిజీకరణ. కామెంట్ చేయండి అండి సరైన సమాధానాన్ని. బ్యాక్టీరియా శిలీంధ్ర ఎంజైములు డెట్రిటస్ను సరళ పదార్థాలుగా విడగొట్టేటటువంటి ప్రక్రియ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, కెటబాలిజం. దీనికి కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్ ప్రాసెస్. సరైన సమాధానం ఆప్షన్ సి, కెటబాలిజం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. విచ్ఛిన్న క్రియ రేటును తగ్గించే కారకం ఏది? విచ్ ఫ్యాక్టర్ స్లో డౌన్స్ ద రేట్ ఆఫ్ డీకంపోజిషన్. ఇది కూడా చెప్పాము, ఇంపార్టెంట్ అని చెప్పాము.
ఇది డీకంపోజిషన్ విచ్ఛిన్న క్రియ రేటును తగ్గించేవి పెంచేవి అనేటటువంటి మీకు నిన్న అండర్లైన్ చేసి చెప్పాను ఇంపార్టెంట్ అని. సో దీంట్లో అధిక నైట్రోజన్, హై నైట్రోజన్, చక్కెరలో ఉండటము, ప్రజెన్స్ ఆఫ్ షుగర్, లిగ్నిన్ మరియు కైటిన్, వెచ్చని ఉష్ణోగ్రత, వార్మ్ టెంపరేచర్. సో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్ వల్ల మనకి ఆ డీకంపోజిషన్ బ్రేక్ డౌన్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, లిగ్నిన్ అండ్ కైటిన్. చెప్పాం కదా మరి మొక్కల్లో బాగా హార్డ్గా ఉండేటటువంటి పార్ట్స్ లిగ్నిన్ మరియు కైటిన్ అని చెప్పాం కదా, సెల్యులోజ్ కంటే ఎక్కువ టఫ్గా ఉంటాయి ఇవన్నీ. సో మరి ఉండటం వల్ల ఏంటంటే అవి విచ్ఛిన్నం అవడానికి ఎక్కువ టైం పట్టిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక రావి ఆకు ఉంది. రావి ఆకుని మనం నీటిలో నానబెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ మొత్తం కూడా కరిగిపోయింది కొన్ని రోజుల తర్వాత, ఒక 20 days తర్వాత. దాని తర్వాత మనకి ఎక్కువగా ఆ మిగిలినటువంటి స్కెలిటన్ పార్ట్ ఏదైతే ఉందో అలాంటి వాటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. సో అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే అవి విచ్ఛిన్న క్రియ అనేది చాలా స్లోగా జరిగిద్ది. కాబట్టి లిగ్నిన్, కైటిన్ సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. ఏ శీతోష్ణ స్థితిలో విచ్ఛిన్న క్రియ వేగంగా జరుగుతుంది? డీకంపోజిషన్ ఈజ్ ఫాస్టర్ ఇన్ విచ్ క్లైమేట్? లో టెంపరేచర్, ఎనరోబిక్ కండిషన్, అవాయు పరిస్థితులు, వామ్ అండ్ మాయిశ్చర్, వెచ్చని మరియు తేమ, డ్రై అండ్ కోల్డ్, పొడి మరియు చలి. రాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు అంటే అది మనకి ప్రిపరేషన్ చేస్తేనే వస్తుందండి. సో కాబట్టి మనకి ఇంకా ఎక్కువగా టైం అనేది చాలా లెంతీ అవుతుంది. ఒక బిట్స్ మనకి ఆ ఉన్నటువంటి టైంలోనే మనకి ఆ 50 బిట్స్ని మనం కనీసం ఒక్కో బిట్ని 1 నిమిషం చొప్పున తీసుకున్నా కానీ దాదాపు ఒక 1 hour టైం పడుతుంది. సో కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి, ఆ టాపిక్ని మళ్ళీ ఒకసారి చదువుకొని తర్వాత చేసినట్లయితే ఆన్సర్ని ఈజీగా చేయగలుగుతారు. సో కాబట్టి ఎక్స్ప్లెనేషన్కి మళ్ళీ తీసుకుంటే టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, వామ్ అండ్ మాయిశ్చర్, వెచ్చని మరియు తేమ. ఇట్లా ఉంటే విచ్ఛిన్న క్రియ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. చెరువు ఆవరణ వ్యవస్థలో ద్వితీయ వినియోగదారులు ఎవరు? జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు, చేపలు, శిలీంధ్రాలు. వాట్ ఆర్ ద సెకండరీ కన్జ్యూమర్స్ ఇన్ ఏ పాండ్ ఈకోసిస్టమ్? కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఫిష్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. అనేక ఆహార గొలుసుల కలయికని ఏమంటారు? ద ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈజ్ కాల్డ్. ఇది మనకి 10th లెవెల్లో ఉంటుందండి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి రెలవెంట్గానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. చాలా వరకు టాపిక్స్ అన్నీ కూడా మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటివే. కాబట్టి సరైన సమాధానం గుర్తించండి. ఆహారపు గొలుసుల కలయికనే ఏమంటారు? రైట్ ఆన్సర్ అండి, ఉదయ్ కుమార్ గారు, పద్మావతి గారు. సో మీరు ఎక్కువ మనకి కామెంట్ చేసేటటువంటి టాప్ కామెంటర్స్ మనకి ఇక్కడ మీకు ఒక కిరీటం సింబల్ కనిపిస్తూ ఉంటుందండి. సో మనకి మోస్ట్ ఎక్కువ హైయెస్ట్ కామెంటర్స్ మీరు చేసేటటువంటి కామెంట్స్ చేసేటప్పుడు మీ పక్కన ఒక కిరీటం ఉంటుంది, మీరు ఇచ్చేటటువంటి క్రోన్ సింబల్ అనేది కనిపిస్తూ ఉంటుందా. సో కాబట్టి మీరు చేసేటటువంటి కామెంట్స్ని బట్టి కూడా మనకి మన కామెంట్స్ మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనం కామెంట్ చేసేవాళ్ళు మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం ఇక్కడ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఫుడ్ వెబ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. గడ్డి భూముల్లో ప్రాథమిక వినియోగదారులు ఎవరు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ కన్జ్యూమర్ ఇన్ ఏ గ్రాస్ ల్యాండ్? ఫ్రాగ్ కప్ప, పాము స్నేక్, మిడత గ్రాస్ హోపర్, ఈగిల్ గ్రద్ద. గడ్డి భూముల ప్రాథమిక వినియోగదారులు ఎవరు?
రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, గ్రాస్ హోపర్. సో నిన్న చేసినటువంటి వీడియోలో బిట్లో మనకి కొన్ని వేరే కలర్ని తీసుకోవడం జరిగింది. సో కలర్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒక కామెంటర్ మనకి ఒక ఆస్పిరెంట్ కామెంట్ చేశారు. ఓకే అండి, నేను దాన్ని మారుద్దాం అనుకున్నా కానీ ఇక్కడ టైం కుదరలేదు. సో కాబట్టి రాబోయే రోజుల్లో మీకు మంచి కన్వీనియంట్గా ఉండేటటువంటి బ్లాక్, గ్రీను ఈ కలర్స్ యూజ్ చేసి మీకు తయారు చేస్తాము. సో ఇప్పుడు ఉన్నటువంటిది మీకు అంత బాగానే ఉందని అనుకుంటున్నాను. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, గ్రాస్ హోపర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. పులి మరియు సింహం ఏ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి? టైగర్ అండ్ లయన్ ఆక్యుపై విచ్ ట్రాఫిక్ లెవెల్? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్? కామెంట్ చేయండి, ఇంపార్టెంట్ అండి ఇది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, ఫోర్త్ ఆర్ హయ్యర్. 4 లేకపోతే అంతకంటే ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 19. లేట్ అవుతుంది, కొద్దిగా లాగిద్దాం స్పీడ్గా. ఓకే, 19th క్వశ్చన్ నెంబర్ 19. పరాన్నజీవుల ఆహార గొలుసుని ఏమని కూడా పిలుస్తారు? ఇంపార్టెంట్ అంటే పారాసైటిక్ ఫుడ్ చైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రిడేటరీ ఫుడ్ చైన్, పరభక్షక ఆహార గొలుసు, డెట్రిటస్ ఫుడ్ చైన్, యాక్సిలరీ ఫుడ్ చైన్, గ్రేజింగ్ ఫుడ్ చైన్. కామెంట్ చేయండి అండి సరైన సమాధానాన్ని. పరాన్నజీవుల ఆహార దీనికి సరైన సమాధానం చూద్దాం. అదేనా? మీకు సరైన సమాధానం ఆప్షన్ సి. పరభక్షక ఆహారపు గొలుసు, డెట్రిటస్, మేసే. సో మనకి అక్కడ ఉన్నటువంటి వాటిలో మేసే ఆహారపు గొలుసు ఉంది, గ్రేజింగ్ ఫుడ్ చైను, నెక్స్ట్ డెట్రిటస్ ఆహారపు గొలుసు ఉంది, పరభక్షక ఆహారపు గొలుసు ఉంది. సో మరి పరాన్నజీవుల ఆహారపు గొలుసుని యాక్సిలరీ ఫుడ్ చైన్ అంటారు, సి. సో ఇది ఒక్కసారి ఈ బిట్ని చూద్దామండి, ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకుని దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ ఎలా ఉంటుంది? ఇన్ ఎన్ ఈకోసిస్టమ్ ఎనర్జీ ఫ్లోస్ ఈజ్ బహుళ దిశలో ఉంటుంది, మల్టీ డైరెక్షనల్, ద్విదిశాత్మకం, బై డైరెక్షనల్, ఏకదిశాత్మకత, యూని డైరెక్షనల్, సైక్లిక్. ఇంకే సరైన సమాధానం ఆప్షన్ సి, యూని డైరెక్షనల్. ఎప్పుడు ఒకే దిశలో ఉంటుందండి జీవన శక్తి ప్రసరణ అనేది. ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల దిశలోనే ఉంటుందండి. ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్ డైరెక్షన్లోనే ఉంటుంది, అటు నుంచి ఇటు రాదు ఎప్పుడు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. పూతిక ఆహారాలు ఏ సమూహానికి చెందినవి? పూతిక ఆహారాలు ఏ సమూహానికి చెందినవి? విచ్ గ్రూప్ ఇంక్లూడ్స్ సాఫ్రోఫైట్స్? హెర్బివోరస్, శాకాహారులు, విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్, ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్, మాంసాహారులు, కార్నివోరస్. పూతిక ఆహారాలు ఏ సమూహానికి చెందినవి? ఇంపార్టెంట్ అండి బిట్ ఇది కూడా. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, డీకంపోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. డెట్రిటస్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద డెట్రిటస్? సజీవ మొక్కలు, ఖనిజ లవణాలు, మృత వృక్ష జంతు కళేబరాలు, వర్షపు నీరు. లీవ్ ప్లాంట్స్, మినరల్ సాల్ట్స్, డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ రిమైన్స్, రెయిన్ వాటర్. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మృత వృక్ష జంతు కళేబరాలు. క్వశ్చన్ నెంబర్ 23. అకర్బన పోషకాలను విడుదల చేసే విచ్ఛిన్న క్రియలో చివరి దశ ఏమిటి? ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ డీకంపోజిషన్ దట్ రిలీజ్ ద ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ ఈజ్ శకలీకరణ, ఫ్రాగ్మెంటేషన్, హ్యూమిఫికేషన్, మినరలైజేషన్, లీచింగ్. అకర్బన పోషకాలను విడుదల చేసేటటువంటి విచ్ఛిన్న క్రియ చివరి దశ ఏది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి,
మినరలైజేషన్ అండి, ఇంపార్టెంట్ అండి. ఇది లాస్ట్ స్టేజ్ మనకి మినరలైజేషను. చాలా ఈజీగా ఉంటాయండి బిట్స్ అన్నీ కూడా. మనకి ఆ టాపిక్ చదువుకుంటే మీరు, నేను ఆల్రెడీ మీకు స్ట్రెస్ చేస్తున్నా ఎక్కడ బిట్ ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నా. దాన్ని మీరు మంచిగా స్ట్రెస్ చేసి చదువుకున్నట్లయితే మనకి బిట్ కూడా అక్కడ నుంచే దిగుతుంది ఖచ్చితంగా. మీకు చూడండి, సో ఇవన్నీ కూడా మీకు, అందుకనే మీరు మన వీడియోని ఫాలో అవటం వల్ల మీకు ఉన్నటువంటి యూజ్ అనేది అట్లా ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ని మీరు చదువుకొని చూడండి. మనం చెప్పినటువంటి అంశాన్ని విని ఒకసారి చూడండి. ఇది ఇంపార్టెంట్ అని చెప్పిన దాన్ని మీరు అవసరమైతే ఒక నోట్స్ రాసుకోండి. ఒక టాపిక్ పెట్టుకొని ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్పినా ఆ ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకొని వాటిని చదువుకోండి. దానికి సంబంధించిన ఒక 50 పాయింట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ టాపిక్ మొత్తం మీద మీకు ఒక 50-60 పాయింట్లు మీకు ఇంపార్టెంట్ పాయింట్లు వస్తాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్లు మీరు చదువుకొని నోట్ చేసుకున్నట్లయితే వాటి మీద మీకు ఈ బిట్లు అనేవి కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి బిట్లు అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్పి నేను మీకు అండర్లైన్ చేస్తున్నాను వాటి కింద. అవి మాత్రమే మీకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 24. నీటి ఆవరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారు ఏది? విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ ప్రైమరీ కన్జ్యూమర్ ఇన్ యాన్ aquatic ecosystem? స్మాల్ ఫిష్, చిన్న చేపలు, స్నేల్స్, మొలస్కన్స్ నత్తలు, వృక్షప్లవకాలు, ఫైటోప్లాంక్టన్స్, లార్జ్ ఫిషెస్ పెద్ద చేపలు. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ బి, స్నేయిల్స్. మొలస్కన్స్, స్నేయిల్స్ అనేవి మనకి నత్తలు అనేవి ప్రాథమిక వినియోగదారులు. ఇవి ఆకుల్ని తింటూ ఉంటాయి, మొక్కల్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. గింజలు తినే పిచ్చుక ఏ విధంగా పనిచేస్తుంది? స్పారో ఈటింగ్ సీడ్స్ యాక్ట్ యాజ్. ఇంపార్టెంట్ అండి ఇది. చెప్పిన మనం పిచ్చుక 2 రకాలుగా ఉంటుందని చెప్పినాం. గింజలను తింటుందని చెప్పాం, కీటకాలను తింటుందని చెప్పాం. గింజలు తింటే ఒక రకంగా ఉంటుంది, కీటకాలని తింటే ఇంకో రకమైనటువంటి ట్రోపిక్ లెవెల్లో ఉంటుందని చెప్పాము. ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, ప్రొడ్యూసర్, డీకంపోజర్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, ప్రైమరీ కన్జ్యూమర్. ప్రైమరీ కన్జ్యూమర్ అంటే ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయ్యాయి, ఉత్పత్తిదారుల మీద ఆధారపడితే డైరెక్ట్గా ప్రాథమిక వినియోగదారు. కాబట్టి మరి ఉత్పత్తిదారు అంటే గింజ అంటే ఉత్పత్తిదారే కదా. మొక్క భాగాలు ఏవైనా సరే ఉత్పత్తిదారులు అవి. సో వాటి మీద ఆధారపడితే ప్రాథమిక వినియోగదారులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. కీటకాలను తినే పిచ్చుక ఏ విధంగా పనిచేస్తుంది? ఇక్కడ ఇచ్చింది పెట్టి మళ్ళీ ఇదే. ఒక పిచ్చుక గింజలు తినకుండా కీటకాలు తిన్నట్లయితే స్పారో ఈటింగ్ ఇన్సెక్ట్ యాక్ట్ యాజ్ ఏ ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్, ప్రొడ్యూసర్. ఓకే, రైట్ ఆన్సర్ ఇది సరైన సమాధానం ఆప్షన్ బి, సెకండరీ కన్జ్యూమర్. ద్వితీయ వినియోగదారు. ప్రాథమిక వినియోగదారులు తినేది ద్వితీయ వినియోగదారు. అంటే కీటకం అనేది ప్రాథమిక వినియోగదారు అవుతుంది ఇక్కడ. సో కాబట్టి కీటకాన్ని తింటే పిచ్చుక ద్వితీయ వినియోగదారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. మొదటి పోషక స్థాయిని ఏ జీవులు ఆక్రమిస్తాయి? ఇంపార్టెంట్ అండి. మొదటి పోషక స్థాయిని ఏ జీవులు ఆక్రమిస్తాయి? విచ్ ఆర్గానిజమ్స్ ఆక్యుపై ద ఫస్ట్ ట్రోపిక్ లెవెల్? హెర్బివరస్ శాకాహారులు, మాంసాహారులు కార్నివరస్, స్వయం పోషకాలు ఆటోట్రోప్స్, డి ఆమ్నివోర్స్ సర్వభక్షకాలు. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఆటోట్రోప్స్. ప్రొడ్యూసర్స్ అన్న ఆటోట్రోప్స్ అన్న ఒకటే, మొదటి పోషక స్థాయిలో ఉంటాయి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఒక ఆహారపు గొలుసులో పోషక స్థాయిల సంఖ్య సాధారణంగా ఎంతవరకు ఉంటుంది? ఒక ఆహారపు గొలుసులో పోషక స్థాయిల సంఖ్య ఎంత? నెంబర్ ఆఫ్ ట్రోపిక్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్ ఈజ్ యూజువల్లీ లిమిటెడ్ టు 2 to 4, 1 to 2, 3 to 5, 8 to 10. దీనికి సరైన సమాధానము
ఆప్షన్ బి 3 to 5, 3 నుంచి 5 వరకు ఉండొచ్చండి. క్వశ్చన్ నెంబర్ 29. ఉన్నత మాంసాహారులను సాధారణంగా ఏ స్థాయిలో ఉంచుతారు? క్లైమాక్స్ కన్జ్యూమర్స్ ఆర్ యూజువల్లీ ప్లేస్డ్ ఎట్ విచ్ లెవెల్? ఫస్ట్, సెకండ్, లాస్ట్, మిడిల్? ఓకే, దీనికి సరైన సమాధానం ఉన్నత మాంసాహారులను సాధారణంగా ఏ స్థాయిలో ఉంచుతారు? ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. లాస్ట్, చివరిలో ఉంచుతారు. క్వశ్చన్ నెంబర్ 30. ఏ ఆహారపు గొలుసులో శక్తి పెద్ద జీవుల నుంచి చిన్న జీవులకు బదిలీ అవుతుంది? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇన్ విచ్ ఫుడ్ చైన్ డస్ ఎనర్జీ ఫ్లో ఫ్రమ్ లార్జ్ ఆర్గానిజమ్స్ టు స్మాల్ ఆర్గానిజమ్స్? గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసైటిక్ ఫుడ్ చైన్, డెట్రిటస్ ఫుడ్ చైన్, ప్రిడేటర్ ఫుడ్ చైన్? కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దీనికి ప్రత్యేకత ఉంటుందంటే జనరల్గా మిగిలినటువంటి ఫుడ్ చైన్స్లో పెద్ద జంతువుల నుంచి చిన్న జంతువులకి ఏ ఆహారపు గొలుసులో శక్తి పెద్ద జంతువుల నుంచి చిన్న జంతువులకి బదిలీ చేయబడుతుంది? కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పారాసైటిక్ ఫుడ్ చైన్. పారాసైటిక్ ఫుడ్ చైన్లో శక్తి పెద్ద జంతువుల నుంచి చిన్న జంతువులకు బదిలీ చేయబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన మనం ఒక చెట్టు ఉంది. పారాసైటిక్ ఫుడ్ చైన్లో ఒక మనం చెట్టును ఉదాహరణ తీసుకొచ్చండి. చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టు పెద్దది. సో ఆ చెట్టు మీద ఆధారపడేటటువంటి పక్షులు ఉన్నాయి, అవి ఉడతలు ఉన్నాయి, అవి వాటి సైజు ఇంకొంచెం చిన్నది. సో ఆ ఉడతలు పక్షుల మీద ఆధారపడేటటువంటివి పేలు కీటకాలు ఉంటాయి. సో అవి ఇంకా చిన్నవి. సో కాబట్టి అట్లా శక్తి అనేది పెద్ద జంతువుల నుంచి చిన్న జంతువులకు వెళ్తుంది ఇది. సో ఇంపార్టెంట్ ఇది పారాసైటిక్ ఫుడ్ చైన్. ఇంపార్టెంట్ అని చెప్పాను కూడా మీకు, ఒకసారి చూసుకోండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఆవరణ వ్యవస్థలో పరాన్నజీవికి ఉదాహరణ? ఎగ్జాంపుల్ ఆఫ్ పారాసైట్ ఇన్ ఎన్ ఈకోసిస్టమ్? గ్రాస్ హోపర్, లైస్ స్టిక్స్, ఎర్త్వర్మ్, ఫ్రాగ్. పరాన్నజీవి ఏది? కొన్ని ముఖ్యమైనటువంటివి ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది మనకి మ్యాక్సిమం మీకు అక్కడ వచ్చేస్తుంది ఎక్స్ప్లెనేషన్లో. ఇంపార్టెంట్ అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. థియరీ చెప్పేటప్పుడు మీకు ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తాను. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి లైస్ స్టిక్స్. మిగిలినవన్నీ కూడా కావవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. డెట్రిటస్ ఆహార గొలుసు సంబంధించి సరైన వరుస ఏది? సో ఎట్లాంటి బిట్ కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ డెట్రిటస్ ఫుడ్ చైన్? గ్రాస్, గోటు, మ్యాను. డెట్రిటస్, ఎర్త్వర్మ్, ఫుడ్, స్నేక్. ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్, ఫిష్. ట్రీ, బర్డ్, పారాసైట్. రైట్ ఆన్సర్ అండి. మనకి డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటే కంపల్సరీగా డెట్రిటస్ తోటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ బి డెట్రిటస్, బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. విచ్ఛిన్న క్రియ అనేది ఒక డాష్ అవసరమైన ప్రక్రియ. డీకంపోజిషన్ ఈజ్ అన్ డాష్ రిక్వైరింగ్ ప్రాసెస్? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆక్సిజన్ అండి. డీకంపోజిషన్ జరగాలంటే ఆక్సిజన్ ఉండాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. స్టాండింగ్ క్రాప్ రిఫర్స్ టు? నిల్వ ఉన్న పంట అంటే ఏమిటి? ఆల్ ఇనార్గానిక్ మ్యాటర్, అన్ని అకర్బన పదార్థాలు
ఆప్షన్ బి ఒక పోషక స్థాయిలో సజీవ పదార్థం, మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ ఎట్ ఏ ట్రాపిక్ లెవెల్, టోటల్ సాయిల్ వెయిట్, టోటల్ వాటర్ కంటెంట్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ ఎట్ ఏ ట్రోపిక్ లెవెల్. సో దాన్నే మనం స్టాండింగ్ క్రాప్ అంటారు. అంటే దానికి తెలుగు పదం కూడా స్టాండింగ్ క్రాప్ అనే అంటారు. అంటే ఒక పోషక స్థాయిలో ఉన్నటువంటి సజీవ పదార్థం మొత్తం కూడా మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్. అంటే ఒక ఉత్పత్తిదారులు కానివ్వండి, ప్రాథమిక వినియోగదారులు కానీ, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, అట్లా ఏ స్థాయి తీసుకున్నా కానీ దాంట్లో ఉన్నటువంటి మొత్తం దాని యొక్క మాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35, ఇంపార్టెంట్ అని పెట్టి రైతు మిత్రుడు అని పిలువబడే జీవి ఏది? సో ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పామంటే టాపిక్ ఒకసారి చూడండి. ఇంపార్టెంట్, ఇది మనకి స్కూల్ లెవెల్లో కూడా ఉంటుంది. రైట్ ఆన్సర్ అండి దీనికి విచ్ ఆర్గానిజం ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. రైట్ ఆన్సర్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎర్త్వామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36, శకరీకరణ, విక్షాళన మరియు కెటబాలిజం డెట్రిటస్ పైన డాష్ జరుగుతాయి. ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, కెటబాలిజం అక్కర్స్ డాష్ ఆన్ డెట్రిటస్. సీక్వెన్షియల్లీ, ఒకదాని తర్వాత ఒకటి, సైమల్టేనియస్లీ, ఒకేసారి, ఆల్టర్నేటివ్లీ, మార్చి ర్యాండమ్లీ, యాదృచ్ఛికంగా. చెప్పాం మనం ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ అనేది, డెట్రిటిఫికేషన్ అనేటటువంటిది దాంట్లో మనకి ఈ దశలు ఉంటాయని చెప్పాం. సో మరి ఈ దశలన్నీ కూడా ఒక్కొక్కసారి ఒకేసారి జరుగుతాయా, ఒకదాని తర్వాత ఒకటి జరిగిద్దా అనేది మనం ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఒకేసారి జరుగుతాయండి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37, తక్కువ ఉష్ణోగ్రత మరియు అవాయు పరిస్థితులు విచ్ఛిన్న క్రియను ఏం చేస్తాయి? లో టెంపరేచర్ అండ్ ఎనరోబిక్ కండిషన్స్ డాష్ డీకంపోజిషన్. ఇంపార్టెంట్ అండి బిట్, ఇది కూడా చెప్పాము మనకి ఇంపార్టెంట్ అని. కాబట్టి బిట్ తయారు చేసేటప్పుడు బిట్ ఎక్కడ ఏది బిట్ రావడానికి అవకాశం ఉంటుందో నేను ముందే మీకు చెప్తున్నాను. సో ఇది బిట్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది అని నేను మీకు థియరీ క్లాస్ చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా దాన్ని మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీరు బిట్లో ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి మీకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు థియరీ క్లాసులు వినటం వల్ల మీకు ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. థియరీ క్లాస్ విని తర్వాత ఇక్కడ తయారు చేసే బిట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇన్హిబిట్. చెప్పే మనం తక్కువ ఉష్ణోగ్రత ఉండి అవాయు పరిస్థితులు ఉన్నట్లయితే, ఆక్సిజన్ లేకపోతే అక్కడ బ్రేక్ డౌన్ ప్రాసెస్ అనేది జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38, కిరణజన సమీక్రియ జరిపే జీవులను ఏమని కూడా పిలుస్తారు? ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ హెటరోట్రోప్స్, ఫోటోఆటోట్రోప్స్, సాఫ్రోఫైట్స్, ఫాగోట్రోప్స్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఫోటోఆటోట్రోప్స్, కాంతి స్వయం పోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39, హ్యూమస్ ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హ్యూమస్ ఈజ్ కాల్డ్ మినరలైజేషన్, హ్యూమిఫికేషన్, లీచింగ్, ఫ్రాగ్మెంటేషన్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి హ్యూమిఫికేషన్. హ్యూమస్ ఏర్పడే విధానాన్ని హ్యూమిఫికేషన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 40, అడవిలో జింక అనేది ఒకటి. ప్రాథమిక ఉత్పత్తిదారు, ప్రాథమిక వినియోగదారు, ద్వితీయ వినియోగదారు, విచ్ఛిన్నకారి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్రైమరీ కన్జ్యూమర్, ప్రాథమిక వినియోగదారు అండి. జింక, దుప్పి, కుందేలు ఇవన్నీ కూడా శాకాహారులే. శాకాహారులన్నీ కూడా ప్రాథమిక వినియోగదారులే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, ఈ క్రింది వాటిలో నిర్జీవ కారకం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఏబయోటిక్ కాంపోనెంట్? బ్యాక్టీరియా, ఉష్ణోగ్రత, మొక్కలు, శిలీంధ్రాలు.
ఇంపార్టెంట్ అండి, ఇవి కూడా చెప్పాం మనం. ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, బయోటిక్ ఫ్యాక్టర్స్. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, టెంపరేచర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. హ్యూమస్ దేన్ని బలంగా నిరోధిస్తుంది? హ్యూమస్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు వాటర్ అబ్జార్ప్షన్, మైక్రోబియల్ యాక్షన్, హీట్, లైట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, మైక్రోబియల్ యాక్షన్. సూక్ష్మజీవుల చర్యను బలంగా నిరోధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. రాలిన ఆకులు, వానపాము, పిచ్చుక, డేగ అనేది దేనికి ఉదాహరణ? డెడ్ లీవ్స్, ఎర్త్వామ్, స్పారో, ఫాల్కాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. జిఎఫ్సి, గ్రేజింగ్ ఫుడ్ చైన్. డిఎఫ్సి, డెట్రిటస్ ఫుడ్ చైన్. పిఎఫ్సి, పారాసైటిక్ ఫుడ్ చైన్. డి, ఫుడ్ వెబ్. దీనికి సరైన సమాధానమా ఆప్షన్ బి, డిఎఫ్సి, డెట్రిటస్ ఫుడ్ చైన్. గుర్తుపెట్టుకోండి, అక్కడ మనకి డెడ్ లీవ్స్, డెడ్ ప్లాంట్స్, డెడ్ యానిమల్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా అది డెట్రిటస్ ఫుడ్ చైనే. మీకు 100% ఇక మనకి ఒకటే కోడ్ ఉంటుంది. అక్కడ రాలిన మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి పార్ట్స్, బాడీ పార్ట్స్ తోటి మొదలైతే కంపల్సరీగా అది డిఎఫ్సి, డెట్రిటస్ ఫుడ్ చైన్. క్వశ్చన్ నెంబర్ 44. శాకాహారులు ఏ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి? విచ్ ట్రోపిక్ లెవెల్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద హెర్బివోరస్? ట్రోపిక్ లెవెల్ 1, ట్రోపిక్ లెవెల్ 2, ట్రోపిక్ లెవెల్ 3, ట్రోపిక్ లెవెల్ 4. శాకాహారులు అంటే మనకి వినియోగదారులు, అంటే ఉత్పత్తిదారుల తర్వాత వినియోగదారులు ఉంటాయి. అంటే ఉత్పత్తిదారులు మొదటి లెవెల్ ఉంటే T1 అయితే, శాకాహారులు T2 అవుతాయి. సో కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ బి, T2. 45. విచ్ఛిన్న క్రియ సమయంలో నేలలోని పోషకాలు నిలయంగా పనిచేసేది ఏది? ద రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్ డ్యూరింగ్ ద డీకంపోజిషన్ ఈజ్ డెట్రిటస్, హ్యూమస్, క్లే, శాండ్. సరైన సమాధానం కామెంట్ చేయండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి, హ్యూమస్. క్వశ్చన్ నెంబర్ 46 దగ్గరకు వచ్చామండి. ఇంకా 3 బిట్స్ ఉన్నాయి మనకి. ఈ క్రింది వాటిలో ప్రాథమిక మరియు ద్వితీయ వినియోగదారుగా ఉండగలిగింది ఏది? విచ్ ఆఫ్ దీస్ కెన్ బి బోత్ యాజ్ ఎ ప్రైమరీ అండ్ ఎ సెకండరీ కన్జ్యూమర్? కౌ, మ్యాన్, లైన్, గ్రాస్. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం మనమే, ఆప్షన్ బి, మ్యాన్. మనకి ప్రాథమిక వినియోగదారుగా ఉండగలుగుతాం, ద్వితీయ వినియోగదారుగా ఉంటాం. అంటే ప్రాథమిక వినియోగదారుగా ఉంటే శాకాహారిగా ఉంటే ఆకులను తింటాం, మనం ఆకుకూరలు తింటాం. ద్వితీయ వినియోగదారు అంటే సెకండరీ కన్జ్యూమర్స్, అంటే మాంసాహారులు. సండే రోజు మనం సెకండరీ కన్జ్యూమర్స్, నాన్ వెజ్ తింటాం. మిగిలిన 6 days ప్రాథమిక వినియోగదారులు మనం, అంటే ఆకుకూరలు తింటాం. క్వశ్చన్ నెంబర్ 47. పరభక్షక ఆహారపు గొలుసు దేనికి మరొక పేరు? ప్రిడేటరీ ఫుడ్ చైన్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ డెట్రిటస్ ఫుడ్ చైన్, గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసైటిక్ ఫుడ్ చైన్, సాప్రోఫైటిక్ ఫుడ్ చైన్. పరభక్షక ఆహారపు గొలుసు, ప్రిడేటరీ ఫుడ్ చైన్. సరైన సమాధానం ఆప్షన్ బి, గ్రేజింగ్ ఫుడ్ చైన్. పరభక్షక ఆహారపు గొలుసు అంటారంటే ఇంపార్టెంట్ అండి, ఇది బిట్టు చెప్పాం మనం. పరభక్షక ఆహారపు గొలుసు, ఇంతకుముందు మనం పరభక్షకాల గురించి కూడా చెప్పాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మార్చేవి ఇవి? ఇనార్గానిక్
substances are converted into organic ones by consumers, producers, decomposers, detritivores. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రొడ్యూసర్స్. అకర్బన పదార్థాలని కార్బన్ పదార్థాలుగా మారుస్తాయండి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ అకర్బన పదార్థాలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన సంయోక్రియ ఉంది. ఉత్పత్తిదారులు ఏం చేస్తాయి, కిరణజన సంయోక్రియలో అకర్బన పదార్థాలు నేలలో ఉన్నటువంటి పోషకాలని, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని ఇవన్నీ ఉపయోగించుకొని కార్బన పదార్థాలు తయారు చేస్తున్నాయి. సో కాబట్టి అకర్బన పదార్థాల నుంచి కార్బన పదార్థాలుగా చేసే ఉత్పత్తిదారులు, కార్బన పదార్థాల నుంచి అకర్బన పదార్థాలుగా మార్చేవి డెట్రిటర్స్లు. కింద ఉన్నటువంటి డెట్రిటివర్లు ఏం చేస్తాయి, విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్ ఆ కార్బన్ పదార్థాలను డీకంపోజ్ చేస్తాయి. సో కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. సో ఇది బిట్ లేదండి, డయాగ్రామ్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, లాస్ట్ బిట్ అండి. సూక్ష్మ వినియోగదారులు ఎంజైములను తమ శరీరం డాష్ స్రవిస్తాయి. మైక్రో కన్జ్యూమర్స్ సీక్రెట్ ఎంజైమ్స్ దేర్ బాడీ. లోపలికా వెలుపలికా జీర్ణాశయంలో మాత్రమే, లేకపోతే నన్ ఆఫ్ ద ఎబోవా. సూక్ష్మ వినియోగదారులు ఎంజైములను శరీరములోంచి లోపలికి స్రవిస్తాయా, వెలుపలికి స్రవిస్తాయా? చెప్పే మనం సూక్ష్మ వినియోగదారులు అంటే విచ్ఛిన్నకారులు అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫంగస్ ఉంటుంది. సో కాబట్టి అవి ఏం చేస్తాయి, బయటికి విడుదల చేస్తాయి. కాబట్టి అవుట్ సైడ్. సరైన సమాధానము అవుట్ సైడ్. వీడు ఫంగస్ మనం 10th క్లాస్లో కూడా ఉంది. మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. మనం ఏది శిలీంధ్ర పూతికాహారాలు నేర్చుకున్నాం. పూతికాహార భక్షణ సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్లో మనం నేర్చుకున్నాం. ఈ శిలీంధ్రాలు అనేటటువంటివి శరీరం నుంచి బయటికి జీర్ణాంశాలను విడుదల చేసి బయటే ఆహారాన్ని జీర్ణం చేసి ఆ జీర్ణమైన ఆహారాన్ని లోపలికి శోషించుకుంటాయి. సో కాబట్టి జీర్ణ ఎంజైముల్ని బయటికి స్రవిస్తాయి. సో ఇవి మనకి టాప్ 50 బిట్స్ అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనం ఛానల్ని ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ అందరి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అండి. సో చూడండి, మనకి ఇక్కడ టోటల్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వీడియో చూసే ఆస్పిరెంట్స్ 25 మెంబర్స్, 24 మెంబర్స్ ఆస్పిరెంట్స్ చూశారు. 13 మంది మాత్రమే మన వీడియోని లైక్ చేశారు. సో కాబట్టి మిగిలిన ఆస్పిరెంట్స్ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీకోసం చాలా రిస్క్ తీసుకొని ఇవన్నీ చేయడం జరుగుతుందండి. చాలా వాల్యుబుల్ టైం కూడా ఉంది. సో మీకు దాదాపు 1 గంట టైం తీసుకొని మీకు ఇంత బిట్లని తయారు చేయడం అనేది చాలా రిస్క్తో కూడినటువంటి పని. సో కాబట్టి మ్యాక్సిమం మన ఛానల్ ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేటటువంటి బాధ్యత మీకు కూడా ఉంది. సో ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఒక్క రోజుతోటి మీకు ఈ ఛానల్ అనేది అయిపోదు. మీకు జాబ్ వచ్చే వరకు కూడా, డిఎస్సి అయిపోయే వరకు కూడా మీకు ఈ ఛానల్ అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సెషన్లో మళ్ళీ ఇంకొక టాపిక్లో కలుసుకుందాం. రేపు టాపిక్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ రేపు. అదేంటి అంటే మనకి ఫుడ్ చైన్స్, ఫుడ్ ఎకలాజికల్ పిరమిడ్స్ అండి. ఎకలాజికల్ పిరమిడ్స్ సంబంధించినటువంటి టాపిక్ని మనం రేపు డిస్కస్ చేద్దాం. దాని మీద ప్రాక్టీస్ బిట్స్. సో ఇది అయిపోతే మనకి ఇంకా 2 టాపిక్స్ ఉంటాయి. ఆ 2 టాపిక్లు కూడా కంప్లీట్ అయిపోతే మనకి కంప్లీట్గా ఈ చాప్టర్ 100% అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. చూపించి అందరికి ఇట్లా కనపడుతుంది. డాష్ తినకుండా నీకు వచ్చిన ఏంటిది?